హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన హెల్తీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన హెల్తీ రెసిపీ వచ్చేసి సుజీ ఊతప్ప అండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్తీ రెసిపీ అనుకుని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే ఇందులో క్యారెట్స్ అవన్నీ మనం యాడ్ చేస్తాం కాబట్టి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి. అది కాకుండా ఏ పప్పులు కూడా మనం నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా ఒక 15 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. దీనికి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ ఇలా తీసుకుని ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ కప్పుతో కొలతలన్నీ తీసుకోవాలండి. అలానే కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్లన్నీ అటుకులు వేసుకోవాలి. మనం ఉప్మా కోసం యూస్ చేస్తాం కదా, అలా ఆ అటుకులు ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని మరలా అదే కప్పుతోన ఒక కప్పు కర్డ్ తీసుకోవాలండి. పుల్లటిది అలా ఏం అవసరం లేదు, నార్మల్దైనా సరిపోతుంది. అలానే ఒక కప్పు ముప్పావు కప్పు అని వాటర్ తీసుకోవాలి. చూసారు కదా నేను వీడియోలో ఎలా చేస్తున్నానో అలానే యాస్టీస్ చేస్తే పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుందండి. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారు కదా మన ప్యాటర్న్ వచ్చేసి దోశలు వేయడానికి మనం ఎలా అయితే ప్యాటర్న్ కలుపుకుంటామో అటువంటి ప్యాటర్న్ కావాలి. అది పక్కన పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ని ఇలా తురుముకుని, ఆనియన్ని కూడా తురుముకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం కాదు, మనం తురుముకోవాలి. కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాంతో తురుముకొని అలానే ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా మనం ముందుగా పెట్టుకున్న పిండి అయితే కొద్దిగా గట్టిగా అయింది. బొంబాయి రవ్వ కాబట్టి వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. మనం ముందుగా అన్నీ తురిమి పెట్టుకున్నవన్నీ కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ప్యాటర్న్ పిండిలో వేసుకుని కలుపుకొని మనం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోవాలండి. ఒకటేసారి పోస్తే ఏమవుతుందంటే ఇలా గట్టిగానే అయిపోతుంది, మరి లూజ్గా అయినా అయిపోతుంది. పిండి దోశలు వేయడానికి రాకుండా అయిపోతుంది. పిల్లలైతే చాలా హెల్తీగా చాలా ఇంట్రెస్ట్గా చాలా మంచిగా తింటారండి. అలానే రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇందులో బేకింగ్ సోడా అలాంటివి ఏమి వేయట్లేదండి, హెల్తీగా ఉండడం కోసం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిందో లేదో చూసుకున్న తర్వాత ఇలా కొద్దిగా వాటర్ చల్లుకోవాలి. అదే నాన్ స్టిక్ ప్యాన్ కాకపోతే కనుక ఫస్ట్ కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి. తర్వాత చూసారు కదా వాటర్ మొత్తం ఎవాపరేటర్ అయిపోయిన తర్వాత ఇలా మనం దోశలాగా వేసుకోవాలి. ఇది మరీ పల్చగా వేసుకుంటే అంత మంచిగా రాదండి. కొద్దిగా మందంగా వేసుకుంటేనే చూడ్డానికి లుక్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి 1 సైడ్ రోస్ట్ చేస్తే ఒకవైపు కాలకుండా అలానే ఉన్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా మనం 2 సైడ్స్ రోస్ట్ చేసుకుంటే ఇలా ఎంతో స్మూత్గా ఉండే సుజీ ఊతప్ప అప్పటికప్పుడు 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇది పల్లి చట్నీ కంటే కూడా టమాటో చట్నీతో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలానే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.